కేసీఆర్ అప్పుల పాలు చేసిపోయినాడు, అందుకే నేను చేయలేకపోతున్నా. ఒక్కసారి దయచేసి మనసు పెట్టి వినండి, ప్రతి ఒక్కరికి చెప్పండి. నేను చెప్తున్న మాట కాదు ఇది. భారత ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఇట్లనే పార్లమెంటులో, ఎందుకంటే ఈయన ఇన్నిసార్లు చెప్తున్నాడు కదా, రేవంత్ రెడ్డి గారు అప్పుల పాలైపోయింది రాష్ట్రం, అప్పుల పాలైపోయిందని చెప్తున్నాడు కదా, నిజమేనేమో అని చెప్పి ఒక బీజేపీ ఎంపీ కేంద్ర ప్రభుత్వాన్ని పార్లమెంట్ లో ప్రశ్న అడిగిండు. అసలు తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ చేసిన అప్పెంత తెలుసండి? ఎందుకంటే డిప్యూటీ సీఎం ఏమో బట్టి విక్రమార్కనేమో 6 లక్షల కోట్లు అంటుండు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏమో 8 లక్షల కోట్లు అంటుండు, జూపల్లి కృష్ణారావు 7 లక్షల కోట్లు అంటుండు. వీళ్ళకే శృతి లేదు మంత్రులకు. అసలు విషయం ఏంది చెప్పండి అని ఒక బీజేపీ ఎంపీ కేంద్ర ప్రభుత్వాన్ని అడిగితే, కేంద్ర ప్రభుత్వం రిజర్వ్ బ్యాంక్ ని అడిగింది, కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ని అడిగింది, కాగ్ ని అడిగింది. అడిగి మొత్తం లెక్కలు తీయమంటే వాళ్ళు మొత్తం హిసాబ్ కితాబ్ చేసి పార్లమెంట్ లో సమాధానం చెప్పారు. ఏమని చెప్పిండ్రు? కేసీఆర్ పదవి బాధ్యత తీసుకున్న నాడు జూన్ 2, 2014 ఆ రోజు రాష్ట్రం నెత్తి మీద ఉన్న అప్పు 72,000 కోట్లు. కేసీఆర్ దిగిపోయిన నాడు రాష్ట్రం నెత్తి మీద ఉన్న అప్పు 3,50,000 కోట్లు. అంటే విరాసత్గా వచ్చిన 72,000 కోట్లు తీసేస్తే మరి కేసీఆర్ చేసిన అప్పు ఎంత? 2,80,000 కోట్లు. 352 మైనస్ 72 చేస్తే 2,80,000 కోట్లు. అవును, అప్పు చేసిండు కేసీఆర్. 2,80,000 కోట్లు అప్పు చేసిండు. మరి ఏం చేసిండు? 2,80,000 కోట్లు అప్పు చేసి 73,000 కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లో వేసిండా వేయలేదా? జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్, నర్సింగ్ కాలేజ్ పెట్టిండా పెట్టలేదా? 1,022 గురుకుల పాఠశాలలు పెట్టిండా లేదా? కరెంటును బాగు చేసేందుకు 50,000 కోట్లు ఖర్చు పెట్టి కరెంటును బాగా చేయలేదా? అట్లాగే 40,000 కోట్లు ఖర్చు పెట్టి ఇంటింటికి తాగునీరు ఇయ్యలేదా? మరి ఇన్ని పనులు చేసిండు కేసీఆర్ గారు. 1,00,000 డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిండు హైదరాబాద్ లో. ఇవన్నీ మన కళ్ళ ముంగట కనబడతలేవు. ఇప్పుడు కొల్లూరు ఓంగా, అహ్మద్గూడ ఓంగా, మొత్తం చుట్టూ తిరగంగా 1,00,000 డబుల్ బెడ్రూమ్ ఇల్లు మీ కళ్ళకు కనబడుతున్నాయి. మరి కేసీఆర్ ఏం చేసిండు అంటే 200 పెన్షన్ 2,000 చేసిండు, 200 పెన్షన్ ను 2,000 చేసిండు, 15 లక్షల మంది ఆడపిల్లలకు 1,00,000 రూపాయలు ఇచ్చి పెళ్లి చేసిండు, 15 లక్షల మంది ఆడపిల్లలకు కేసీఆర్ కిట్ ఇచ్చిండు, ఆడపిల్ల పుడితే 13,000 ఇచ్చిండు, మగపిల్లగాడు పుడితే 12,000 ఇచ్చిండు. నువ్వేం చేసినావో చెప్పు జరా. 2 ఏళ్ళే కదా నువ్వు వచ్చి ఒక ఇటుక పెట్టినావు ఎక్కడన్నా?